నమస్తే, నేను సిరి. పుష్ప 2 ఈ సినిమా ఎలాంటి కలెక్షన్సే కావచ్చు, అసలు ఇలా ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. సౌత్ ఇండియా నుంచి వెళ్ళి తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక సినిమా వరల్డ్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా ఎలాంటి క్రేజ్ని సంపాదించుకుందంటే, ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా అసలు ఆ సినిమాకి ఫ్యాన్సే కావచ్చు, ఆ ఫైట్ సీన్స్కి ఇంటర్నేషనల్ వైజ్గా వచ్చిన ఒక ఇది చూస్తుంటే మాత్రం నిజంగా పుష్ప 2 మన తెలుగు సినిమా ఇంత ఖ్యాతిని సంపాదించింది అనిపిస్తుంది. ఇంతకీ పుష్ప 2 ఫైట్ సీన్స్కి ఇంటర్నేషనల్ వైజ్గా ఇంతమంది ఫ్యాన్స్ ఎట్లా వచ్చారు, అసలు ఏం జరుగుతుందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, పుష్ప 2 రప్ప రప్ప అని చెప్పేసి మనకి ఇంటర్నెట్లో చాలా వైరల్ అవుతుంది సార్. అసలు ఆ ఫైట్ సీన్స్కి వీళ్ళు ఇంతగానో ఫ్యాన్స్ అయిపోయి అసలు అక్కడ తీసిన సినిమాలనే వాళ్ళు అంటే అసలు ఈ సినిమాలు పనిచేయవు, పుష్ప ముందు, పుష్ప 2 ముందు అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే దీన్ని అసలు మనం ఎలా చూడాలి సార్? థియేట్రికల్గా ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఎంతో కొంత కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. సో అక్కడ కూడా అంటే 48 గంటల్లో ముగిసే టైంకి 10 దేశాల్లో నెంబర్ 1 ప్లేస్లోకి ఉంది, ఇండియా సహా మూవీస్ పరంగా నెట్ఫ్లిక్స్లో. సో 10 దేశాల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. టోటల్గా 21 దేశాల్లో టాప్ 10లో నిలిచింది. ఈవెన్ ఫారిన్లో కూడా, విదేశాల్లో కూడా ఇవాళ ఆ సినిమాకి వస్తున్నటువంటి రెస్పాన్స్ అవి చూస్తూ ఉంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది, నాన్ ఈస్థెటిక్ థింగ్స్ అని. వాళ్ళు ఈ క్లైమాక్స్ ఫైట్ని ఒక 2 minutes డ్యూరేషన్ తోటి వాళ్ళు షేర్ చేశారు. పుష్ప 2 రప్ప క్లైమాక్స్ ఫైట్ ఉంది కదా. సో అందులో మనకు తెలుసు కదా, తను కత్తి పట్టుకొని రప్ప అని చెప్పేసి అందరూ ఎట్లా నరుకుతాడు. ఆ ఫైట్ని డిజైన్ చేసిన విధానం కానివ్వండి, అది అందరూ కూడా అంటే మన కొంతమంది అయితేనేమో ఇది మరీ చాలా ఇల్లాజికల్గా అనిపిస్తుంది ఈ ఫైట్ అని చెప్పి కొంతమంది అంటున్నప్పటికీ కూడా, ఈవెన్ ఆ ఫారినర్స్ చాలామంది అంటే అది ఆ నాన్ ఎస్థెటిక్ థింగ్స్ వాళ్ళు పెట్టినటువంటి ఆ హ్యాండిల్లో పెట్టినటువంటి ఆ పోస్టు చాలా తక్కువ టైంలోనే, మేబీ 24 hours అంతా ఉంది, అది ఆల్మోస్ట్ 2.4 million వ్యూస్ సాధించింది అది ఆ పోస్టు. అంటే దాన్ని బట్టి అసలు ఎంత క్రేజ్ సాధించింది ఆ పుష్ప అనేది దాన్ని బట్టి అర్థమవుతోంది. కొంతమంది ఫారినర్స్కి అతను అప్పటికి ఇంకా తెలియదు ఇది ఏ సినిమాలోది, అతను యాక్టర్ ఎవరు అని చెప్పేసి కొంతమంది దాంట్లో అడగడం మనకు కనిపిస్తుంది. మరి అంతమంది 2.4 million వ్యూస్లో ఖచ్చితంగా మన ఇండియన్స్ ఖచ్చితంగా ఉంటారు కదా, వాళ్ళు వెంటనే స్పందించి ఈ సినిమా పేరు పుష్ప 2, దానికి ఆల్రెడీ ట్విట్టర్ హ్యాండిల్లో దానికి ఒక ఎమోజీ కూడా ఇచ్చేశారు కదా, ఒక ఐకాన్ ఇచ్చారు కదా, అల్లు అర్జున్ పేరుకి దానికి. అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ ఎమోజీ వచ్చేస్తుంది, పుష్ప 2 అంటే ఆ పుష్ప 2 ఎమోజీ వచ్చేస్తుంది. సో దాంతో ఆ రేంజ్లో వెళ్ళిపోయింది అనమాట అది. అందులో అది చూసిన వాళ్ళు మీరు అన్నట్టు చాలామంది అందులో కామెంట్స్ అవి గమనిస్తే అసలు ఏం క్రియేటివిటీ ఇది. మన మార్వెల్ సినిమాల్లో కూడా ఇలాంటి క్రియేటివిటీ పాజిటివ్ సైడ్ వాళ్ళు అదేదో వ్యంగ్యంగా అంటాం కాదు. బడ్జెట్ పరంగా మార్వెల్ వాళ్ళకి లేకపోతే మన హాలీవుడ్ వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు కదా, కానీ ఎప్పుడు కూడా ఎంత క్రియేటివ్గా ఫైట్ యాక్షన్ సీన్స్ని మనం చూడలేదు అసలు ఏ మార్వెల్ సినిమాలో కానీ అది ఏ హాలీవుడ్ సినిమాలో కానీ అని చెప్పేసి వాళ్ళు ఆ అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటే ఈ సినిమా ఇంపాక్ట్ అనేది ఎలా వెళ్తూ ఉంది. సో ఇప్పుడు అది నెట్ఫ్లిక్స్లో రన్ అవుతుందనే విషయం చాలామందికి ఆ పోస్ట్ ద్వారా తెలిసి వాళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు. మూవీ చూసాం, సో నిజంగా ఏంటి అసలు ఈ సినిమా ఏంటి, ఆ జాతర సీన్లు ఏవైతే ఉన్నాయో ఆ జాతర సీన్లకు సంబంధించి కూడా అందులో హీరో కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అక్కడ జరిగినటువంటి యాక్షన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా చాలామంది ప్రైజ్ చేస్తూ ఉన్నారు. సో ఏంది ఎంత గొప్పగా తీశారని చెప్పేసి. అంటే మన వాళ్ళకి మనకు కొత్తగా అనిపించకపోవచ్చు, కానీ ఫారినర్స్కి ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఏవైతే ఉండో ఈ క్రియేటివ్నెస్ చూసి వాళ్ళు స్పెల్ బౌండ్ అవుతున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అట్లా ఈరోజు పుష్పరాజ్గా కేవలం మన తెలుగు వాళ్ళని, మన భారతీయులు మాత్రమే కాకుండా
ఏదైతే ఆ డైలాగ్ ఉందో దాన్ని అది సంపూర్ణం చేసినట్టు అనిపిస్తుంది ఆ సార్. రప్ప రప్పనే అన్ని పుష్ప అంటే నేషనల్ అనుకుంటా, ఇంటర్నేషనల్ నేషనల్ అని చెప్పి ఏదైతే ఆ సినిమాలో డైలాగ్ చెప్పాడో ఇవాళ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవటం ద్వారా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పుష్పరాజ్ పేరు మారుమోగిపోతుందని చెప్పాలి. కాకపోతే ఏంటంటే నెట్ఫ్లిక్స్ అనేది కొన్ని దేశాల్లో ఇంకా వెళ్ళల, నిషిద్ధం ఉంది. సపోజ్ చైనాలో నెట్ఫ్లిక్స్ రాదు. సో అలాంటి దేశాల్లోకి ఇంకా ఇది వెళ్ళలేదు, సినిమా వెళ్ళలేదు ఇంకా సినిమా వెళ్ళలేదు. సో అక్కడ దీన్ని డబ్ చేసి రిలీజ్ చేయాలి చేస్తే, కాబట్టి అక్కడ కూడా ఇది ఇంకా వెళ్ళాల్సి ఉంది. సో ఇలా కొన్ని దేశాలు తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఇది అందుబాటులోకి రావడంతో అనేక మంది ఇప్పుడు ఈ సినిమాని చూసి అందులో అల్లు అర్జున్ నటనని, అతను చేసినటువంటి ఆ ఫైట్స్ని అవన్నీ చూసి కామెంట్ల రూపంలోనే తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాగే తమకు ఎంత బాగా నచ్చిందో సినిమా చెప్తూ ఉన్నారు. అలా ఇప్పుడు నిజంగానే పుష్పరాజ్ నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ అయ్యాడు, ఇంటర్నేషనల్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంటున్నాడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో అంటే ఇంకా దీనికి ఎంత వ్యూస్ వచ్చాయి, వ్యూయర్షిప్ ఏమొచ్చింది నెట్ఫ్లిక్స్లో అనేది ఇంకా మనకి ఇంకా బయటికి రాలేదు. ఖచ్చితంగా అక్కడ కూడా థియేట్రికల్గా ఇక్కడ ఎలాంటి రికార్డులు సృష్టించిందో 1800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్పేసి చెప్తున్నా. అంటే మనకు అందిన సమాచారం ప్రకారం అయితే దగ్గరలో ఉంది 1800 కోట్లకి. నిర్మాతలు అఫీషియల్గా ఇచ్చిన దాని ప్రకారం అయితే 1800 కోట్లు దాటింది. ఏదేమైనప్పటికీ కూడా ఇండియాలో మాత్రం చూసుకుంటే ఇండియాలోనే అత్యధికంగా వసూళ్లు సాధించినటువంటి సినిమాగా మాత్రం ఇప్పటికీ ఒక పెద్ద రికార్డు సృష్టించింది. అలాగే హిందీ బెల్ట్లో 700 కోట్లు, 800 కోట్లు, 900 కోట్ల నెట్ సాధించినటువంటి ఒకే ఒక్క సినిమాగా ఇప్పుడు పుష్ప 2 అనేది శిఖరాగ్రాన్ని, అన్ని సినిమాలతో పోల్చుకుంటే శిఖరాగ్రాన్ని నిలిచింది. అది తప్పితే మరి ఏ భారతీయ సినిమా కూడా ఇండియాలో హిందీ భాషలో 700 కోట్ల మార్కు కూడా ఏది చేరుకోలేదు. ఇప్పుడు స్త్రీ 2 అనే సినిమా కానివ్వండి, అలాగే షారుఖ్ ఖాన్ జవాన్ అనే సినిమా కానివ్వండి, ఇవన్నీ కూడా 650 కోట్లు, 630, 650 మధ్య కోట్ల మధ్యలోనే అవి కలెక్షన్స్ సాధించాయి, నెట్ కలెక్షన్స్. సో అట్లా అంటే వాటికంటే ఎంత మార్జిన్ తోటి పుష్ప 2 అనేది హిందీ బెల్ట్లో ఒక వీర విహారం చేసిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. కానీ ఇంత పెద్ద విజయం సాధించినటువంటి సినిమా ఈరోజు నెట్ఫ్లిక్స్ ద్వారా ఇంటర్నేషనల్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తున్న సినిమా, వాళ్ళని స్పెల్ బౌండ్ చేస్తున్న సినిమాకి సంబంధించి సెలబ్రేషన్స్ చేసుకోలేకపోవటమే పుష్ప 2 యూనిట్కి ఒక బాధాకరమైన విషయంగా చెప్పుకోవాలి. మరి రాబోయే రోజుల్లో అయినా సరే కనీసం అంటే 50 రోజుల తర్వాత అయినా సరే, మామూలుగా 50 రోజులు ఆడితే అది కూడా ఒక సెలబ్రేషనే కదా. సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోలేకపోయినా 50 రోజుల వేడుకైనా సెలబ్రేట్ చేసుకోవాల్సి ఉంది. కానీ అదే టైంలో వీళ్ళు ఐటీ దాడులతో కారణంగా వాళ్ళు చేసుకోలేకపోయారు. ఇన్ ఫ్యూచర్ రాబోయే రోజులని సరే దీనికి సంబంధం లేకుండా ఎక్కడో చోట సక్సెస్ సెలబ్రేషన్స్ జరిపే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటూ ఉన్నాను. అంటే తను మోర్ ఓవర్ ఏంటంటే అల్లు అర్జున్ కూడా మానసికంగా అందుకు సిద్ధం కావాలి. యాక్చువల్గా తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తను చీఫ్ గెస్ట్గా రావాల్సి ఉంది. రాలేకపోవటానికి కూడా ఇందువల్ల అతను ఇంకా బయటికి రాలేదు, ప్రిపేర్ అవ్వలేదు బయటికి వచ్చి మాట్లాడటానికి, ఇంకా అతను సిద్ధం కాలేదు, అందుకనే రాలేకపోతే ఏదో అతనికి ఏదో గ్యాస్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పినప్పటికీ కూడా అల్లు అరవింద్ అది కాదు, ముందర తనకే ఇష్టం లేదు ఇంకా బయటికి రావడానికి, అందువల్లే రాలేదు అనే మాటకి ఎక్కువ, ఆ వాదనకి ఎక్కువ బలం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆ శ్రీతేజ్ ఏదైతే ఉందో ఆయన అది కూడా మళ్ళీ హెల్త్ బులెటిన్ బయటకు రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ నాకు తెలిసినంత వరకు సార్ 50 days 75 days అది ఏదైతే ఆ పాత ఎరా ఉందో ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమా మళ్ళీ 50 days కంప్లీట్ చేసుకుందేమో అనిపిస్తుంది సార్. ఏంటంటే చాలా ఇయర్స్ అయింది ఆ లెజెండ్ అప్పుడు అనుకుంటా, లెజెండ్ తర్వాత మళ్ళీ అంత లెజెండ్ అనేది అది మోర్ దాన్ 700 days ఆడింది. తర్వాత కొన్ని ఆడిన అంటే 50 days ఆడిన సినిమాలు ఉన్నాయి, కానీ ఈ 50 daysలో ఈ స్థాయిలో ఆడిన సినిమా అయితే లేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ అంటే రీసెంట్ ఇయర్స్లో అనుకోవాలి, ఒక 2-3 yearsలో ఇన్ని రోజులు ఆడిన సినిమా అయితే ఇది అనుకోవాలి. ఎందుకంటే హనుమాన్ కూడా 50 days కంప్లీట్ చేసుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. కానీ దీని రేంజ్ వేరు కదా. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంటే అతను రెడీ అయితే కనుక
మీరు అన్నట్టు ఆ శ్రీతేజ్ను కూడా వాళ్ళు చెప్పారు, ఫారిన్ పంపించే ఆలోచనలో ఉన్నాం, మరింత మెరుగైన చికిత్స కోసం అని చెప్పి. రైట్ ఆ తర్వాత ఏమైనా చేస్తారేమో చూడాలి. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.